ఒక ముస్లిం అన్నది నేను ఎప్పుడో తీసేసినాను. గణేషుని నేను ఇప్పిస్తా. ఇంకో ఫ్రెండ్ 10 days ఏం సంబంధం ఆ ఫ్రెండ్ చూసుకుంటాడు. ఇంకో ఫ్రెండ్ లడ్డు ఇప్పిస్తాడు. మన మనసులో ఇలాంటివి లేవు కాబట్టి ఇలా మనం గణేషునికి ఇంత మంచి పూజలు అవుతున్నాయి. లడ్డు మేము ఏంటంటే వేలం వేయము, అందరికి పనిచేస్తాం. ఒక 5-6 years నుంచి చూస్తున్నాను ఇది. మత సామరస్యం, కులమతాల మధ్య ఐకమత్యం గురించి మనం ఎన్నో పుస్తకాల్లో చదివాం, ఎంతో మంది గొప్ప వ్యక్తుల మాటల్లో విన్నాం. కానీ ఆచరణలో చూపించేవారు చాలా అరుదు. ఈరోజు మీకు చూపించబోయే ఒక గణేశ మండపం కొన్ని తరాల వారికి స్ఫూర్తిదాయకం. వినాయక చవితి అంటే హిందువులకు చాలా పవిత్రమైన పండుగ. ప్రతి ఇంట్లో, గల్లీలో, సంస్థల్లో గణపయ్యను పూజిస్తారు భక్తులు. మరి ఆ బాధ్యత ఒక ముస్లిం యువకుడు తీసుకుంటే, అది కూడా హైదరాబాద్ లాంటి సిటీలో 1 కాదు 2 కాదు 20 ఏళ్ల నుండి గణేశుని సేవలో ఉంటూ లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. చిన్నతనంలో ఆయనకు పర్సనల్గా గణేశుని వల్ల జరిగిన మంచి వల్ల ఆనాటి నుంచి ప్రతి ఏడాది తన హిందూ మిత్రులతో కలిసి గణేశునికి సేవ చేస్తున్నారు. మొహమ్మద్ సిద్దిక్ హైదరాబాద్ రామ్నగర్లో హిందూ ముస్లిం అనే తేడా లేకుండా సిద్దిక్ బాయ్ అని పిలుస్తుంటారు. ఆయన స్థాపించిన గణేష్ మండపానికి వెళ్లి ఎన్నో ఆసక్తికర విషయాలను ఆయన్నే అడిగి తెలుసుకుందాం రండి. సిద్దిక్ గారు, వినాయక చవితి అనగానే హైదరాబాద్ లో వినిపించే ఒక టాప్ 5 మండపాలు లిస్ట్ తీసుకుంటే సిద్దిక్ బాయ్ అండ్ సిద్దిక్ గణేష్ మండపం కూడా బాగా పాపులర్ అవుతుంది లాస్ట్ 5 years. దీన్ని ఎలా అనిపిస్తుందండి? మొత్తం చాలా బాగా అనిపిస్తుంది అన్న. అందరికి ఇప్పుడు మా ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల ఇలా ఈ వినాయకుడి ప్రతి ఒక్కరి నోట్లో ఉంది. రామ్నగర్ గణేష్ అంటే అది ఇట్లా రామ్నగర్ పోయి రావాలని చాలా మంది వచ్చి చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరైనా ఈ మండపం దగ్గరకు వస్తే ఈ ఏర్పాట్లు అవన్నీ చూసి వినాయకుడిని చూసి ఫస్ట్ చాలా బాగుంది అనిపిస్తుంది. తర్వాత ఈ మండపం ఆర్గనైజర్ ఎవరు అంటే సిద్దిక్ అని పేరు వినగానే ఏంటి ఒక ముస్లిం ఎంత బాగా చేస్తున్నారా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. సో దాని గురించి ఏమంటారండి? ఇప్పుడు నేను లాస్ట్ టైం కూడా చెప్పిన, ఒక ముస్లిం అన్నది నేను ఎప్పుడో తీసేసినాను నా మైండ్లోకి వెళ్ళి. ప్రతి ఒక్కరితో కలిసి ఉంటేనే ఇంత దాకా వస్తుంది గణేషుని. ఇప్పుడు ఇంత సక్సెస్ అయిందంటే ఇప్పుడు మన మనసులో ఇలాంటివి లేవు కాబట్టి ఇలా మనం గణేషునికి ఇంత మంచి పూజలు అవుతున్నాయి, ఇంత అవుతున్నాయి. ప్రతి ఒక్క దానికి ప్రతి సక్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మనసులలో పెట్టుకొని ఇట్లా అట్లా అనుకుంటే ఏది కాదు, ఎవరు రారు కూడా అని ఇట్లా అనుకుంటే అని నేనేమనుకుంటున్నా, అందరితో ఇప్పుడు నేను పెడుతున్నా, రేపు పొద్దున ఇంకోళ్ళు కూడా అంటే చాలా మంది పెడుతున్నారు కానీ వాళ్ళని గుర్తిస్తలేరు. ఒక 2-3 నెలల ముందు నుండి అంటే విగ్రహం ప్రాసెస్ తయారీ దగ్గర నుండి, తర్వాత ఆగమనం దగ్గర నుండి, సో ఇప్పుడు ఇక్కడ విగ్రహం నెలకొల్పడం, తర్వాత నిమజ్జనం కార్యక్రమం వరకు ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి కదా మీకు. సో అవన్నీ కూడా ఎట్లా ప్లాన్ చేస్తున్నారండి? అంటే ఇంత చిన్న ప్లేస్ లో ఇంత పెద్ద గణేశుడితో కొత్తగా పెట్టేటోళ్ళకి ఆ క్వశ్చన్ ఉంటుంది అన్న. 20 ఏళ్ళు అయిపోయి ఈ సంవత్సరానికి 20 ఏళ్ళు అలవాటు అయిపోయింది గణేశుడితో. ఇక గణేశుడే చేపిస్తుంటాడు మాతో. ఏ టెన్షన్ లేకుండా ఏ హ్యాపీగా ఉన్నా కూడా తట్టుకొని చేస్తాం. సెలబ్రిటీస్ ఎవరైనా వస్తూ ఉంటారా మీ గణేష్ దగ్గరికి? ఇలా రాహుల్ సిప్పి వస్తున్నాను. ఓకే. రీసెంట్ గా డీసీపీ గారు కూడా వచ్చి మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేశారు, బాగా చేస్తున్నారని చెప్పి. సో అటువంటి అప్రిషియేషన్స్ అవి విన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది అండి? హ్యాపీ ఉంటుంది అన్న. ఆయన సడన్ గా చూసి అప్పుడు 2 years బ్యాక్ వచ్చిండు, మళ్ళీ ఈ ఇయర్ వచ్చి ఫస్ట్ పూజ రోజే వచ్చి అట్లా అనే వరకు చాలా హ్యాపీగా ఉండే. అదే గుర్తుపట్టింది సార్. కొందరు ఎట్లుంటారు అంటే అది చూసి ఏదో షాల్వా కప్పుకొని కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతుంటారు, కానీ మళ్ళీ గుర్తించారు. కానీ ఆ సార్ మళ్ళీ గుర్తించి అరే నేను అప్పుడు వచ్చిన అన్నట్టు సార్. సిద్దిక్ బాయ్ గణేష్ అంటే అంగరంగ వైభవంగా చేస్తారో, మీ లడ్డు కూడా అంతే ఫేమస్ అయింది. సో 365 kilos లడ్డు, లాస్ట్ ఇయర్ 555, ఇప్పుడు వచ్చేసి 786 kilos లడ్డు. ఏమి మీకు ఇన్స్పిరేషన్ గా ఉంటుంది ఇట్లా చేయడానికి? అంటే ఇప్పుడు మనం లడ్డు తీసుకుంటున్నాం అన్న. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 555 చేసినాం. అది ఎట్లా అయిపోయింది అంటే ఒక 4-5 hours లోనే లడ్డు అయిపోయింది. అందరికి మంచి చేసినాం. ఓకే. అరే చాలా అంటే ఏదైనా బలం ఉంటేనే కదా తీసుకుంటారు, నెక్స్ట్ టైం కూడా వచ్చి తీసుకుంటారు. అంటే తిన్నందుకు వాళ్ళకి అరే లడ్డు మంచిగా మనకు మొక్కులు చెల్లుతున్నాయి అన్నందుకు సరే అని చెప్పి ఈసారి ఇంకా గల్లీలో వంచలే, గల్లీలోకి దొరకలే, కానీ బయట మొత్తం వెళ్ళిపోయింది లడ్డు. ఇక్కడ సిద్దిక్ మండపం దగ్గర ఈ లడ్డు ప్రసాదం తీసుకుంటే భక్తులకి చాలా మంచి జరుగుతుందనే నమ్మకం ఏర్పడింది బయట. అవును. సో ఇంకా అది రీచ్ అవడం కోసం మీరు ఇంకా లడ్డు ఎక్కువ పంపించడానికి ట్రై చేస్తున్నారు.
సో ఎంతవరకు పంపిస్తారండి లడ్డు? ఓన్లీ ఇక్కడ ఈ రామ్నగర్ వరకేనా, లేకపోతే మీ తెలంగాణ, ఆంధ్ర, తెలంగాణ ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు. ఇక బయట స్టేట్స్ కూడా పోతుంది. ఫ్రెండ్స్ వచ్చి ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు అందరు. గత 20 ఏళ్లుగా చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారు, చాలా బాగుంది. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి చేస్తున్నారు. బట్ ఇంత భారీ ఎత్తున చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం కూడా. సో మీకు మీ ఫ్రెండ్స్ మాత్రమే ఈ నగదు సమకూర్చుకొని చేస్తారా, లేకపోతే మీరు ఏమన్నా భక్తుల దగ్గర కూడా డొనేషన్స్ ఏమైనా తీసుకుంటారా? కిందలైతే ఇక్కడ బస్సులు ఎవరే ఒక్కొక్క ఫ్రెండ్ ఒక్కొక్కటి. గణేషుని నేను ఇప్పిస్తా, ఇంకో ఫ్రెండ్ ప్రసాదాలు మొత్తం 10 days ఏం సంబంధం ఆ ఫ్రెండ్ చూసుకుంటాడు. ఇంకో ఫ్రెండ్ లడ్డు ఇప్పిస్తాడు. ఇంకో తరుణ్ గౌడ్ అని ఉంటాడు, ఆయన అన్నదానం చేపిస్తాడు. ఇలా ఒక్కొక్కరు ఎవరు చూసి వాళ్ళు ఫ్రెండ్సే చేసుకుంటారు. ఉన్న వాళ్ళందరం మేమే చేసుకుంటాం, కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది చేయం. ప్రాపర్ టీమ్ వర్క్ లా చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ కలిసి. సో సిద్దిక్ టీమ్ ఎంతమంది అండి? ఒక 100 members దాకా ఉంటారు. మొత్తం 100 members కలిపి ఈ 10 రోజులు వినాయకుడిని పూజ కార్యక్రమాలన్నీ చేసి నిమజ్జనానికి చేస్తాం. ఓకే. సో బయట ఒక పోస్టర్ కనిపించిందండి, 4 చిన్నపిల్లలు, వివిధ మతాలకు సంబంధించిన పిల్లలు ఉండి ఒక పోస్టర్ కనిపించింది. సో యూనిటీ ఇన్ డైవర్సిటీ అని వింటూ ఉంటాం చాలా చోట్ల. బట్ వేరే ఏ మండపాల దగ్గర కనిపించని పోస్టర్ మీ మండపం దగ్గర కనిపించింది. సో ఈ సిద్దిక్ గణేష్ థీమ్ అదేనా? థీమ్ అదే అన్న. ఒకప్పుడు ఆ 4 ఉంటుండే, అందరూ ఉంటుండే. అట్లా అని చెప్పి ఆ థీమ్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది అది. ఓకే. ఒక్కొక్కరు బయటికి వెళ్ళిపోయారు, అట్లా బయట ఉన్న వరకు వాళ్ళు ఇప్పుడు లేరు. ఒకప్పుడైతే ఒక 5-6 years దాకా అయితే వాళ్ళందరూ ఉండే. ఇక ఆ థీమ్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఇంక ఎప్పటికీ అట్లనే ఉంటది ఆ థీమ్. 20 ఏళ్ళు అంటే చాలా పెద్ద విషయం, అది చిన్న విషయం కాదు. 20 ఏళ్ళు నిర్విరామంగా ఫ్రెండ్స్ తో కలిసి అలా చేయడం అంటే. సో మీకు ఎట్లా అనిపిస్తుంది అండి మీ పర్సనల్ లైఫ్ లో గానీ, అట్లా ఇలా దేవుడి సేవలో ఉంటున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుంది అన్న చేస్తే. అంటే ఇప్పుడు కొందరు ఎట్లా అంటే ఇంకా బయట ఉండి అంటే రారు, లోపలికి వచ్చి చేయరు, ఏదో ఉండి అట్లా ఏదేదో చెప్తుంటారు. కానీ చేసి మంచిగా మా గణేశుని పూజలా కూర్చోవడం అట్లా అందరితో ఉంటే చాలా బాగుంటుంది. ఏదో బయట ఉండి నేను ఇది చేస్తా అది చేస్తా అంటే దేవుని దగ్గర కూర్చొని పూజలో కూర్చొని అన్ని చూసి నేర్చుకున్నాం అనుకో, మనకు కూడా మంచిగా. అండ్ ఇంకొక విషయం, మీకు యూజువల్లీ కాలనీ వాసుల నుంచి కానీ, అంటే చాలా ఒక చిన్న కాలనీ అయినా సరే చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. సో వాళ్ళ నుండి సపోర్ట్ ఎలా ఉంటుంది? చాలా ఎక్కువ ఉంటది అన్న, చాలా. అసలు ఎవరు ఏ కాలనీ వాళ్ళు కూడా మన ఇప్పుడు మా గణేశుడు ఈసారికి ఇటు సైడ్ చాలా పెరిగిపోయింది. 18 ఉంది ఉన్నా కూడా గోడ గులగొట్టినా కూడా వాళ్ళు మనకు సపోర్ట్ చేసారు. గోడ మొత్తం ఇది అపార్ట్మెంట్ గోడ కులగొట్టేసినాము, కులగొట్టి మళ్ళా కట్టిస్తాం, ఎట్లుందో అట్లా చేసిస్తాం అంటే కూడా చాలా ఎక్కువ సపోర్ట్. ఇంత వేరే వాళ్ళు అయితే ముంగడ పెట్టుకో ఆడబెట్టుకో అని ధమకిస్తారు, కానీ అట్లా ఏం లేదు. ఫుల్ సపోర్ట్ తోని సరే తీసి మళ్ళీ ఎట్లుందో అట్లా కట్టియాను. సరే, మీకు కాలనీ వాళ్ళ సపోర్ట్ కూడా బాగా ఉండబట్టే ఈ విధంగా చేయగలుగుతున్నారు ప్రతి సంవత్సరం కూడా. సో భక్తి టీవీ ప్రేక్షకులకి ఏం చెప్పదలుచుకుంటున్నారండి? భక్తి టీవీ అందరికి గణేశుని మనం తెచ్చేటప్పుడు ఎట్లా తీసుకొస్తామో, ఇంత గణేశుని ఆగమనాన్ని ఈసారి ఇంకెక్కువ అయిపోయినాయి. ఎట్లా తీసుకొచ్చినామో, ఎంత నీట్ గా తీసుకొచ్చినామో తీసే రోజు కూడా అట్లనే తీసుకుపోవాలి అని నేను అంటున్నా. తాగకుండా మంచిగా వినాయకునితో మంచి ఒక థీమ్ తయారు చేసి అందరు ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తీసుకోవాలి. లాస్ట్ టైం నేను ట్యాంగోన్కి ఎవ్రీ ఇయర్ పోతా, ఈసారి లాస్ట్ ఇయర్ పోయినందుకు ఒక ఫుల్ తాగున్నాడు ఒక ఆయన, ధన్మన్ టస్కర్ మీకెళ్ళి పడిపోయాడు. ఇంట్లో మనం నమ్మి పంపిస్తారు, మళ్ళీ రిటర్న్ వచ్చేటట్టు చూసుకోవాలి. కానీ మళ్ళీ ఇటువంటి వాళ్ళ ఇంట్లో టెన్షన్ అది ఇది కాకుండా అదంతా మళ్ళీ లాస్ట్కి దేవుని మీదనే పడుతుంది. అరే ఇట్లా వినందుకు అయింది అదే. అందుకే మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మనం అందరం ఇప్పుడు ఇంతమంది మనం ఇప్పుడు నా ఎంబడి ఒక 100 members వాళ్ళ ఇంట్లో నన్ను నమ్మే పంపిస్తారు. అరే ఉన్నాడు చూసుకుంటాడు తీ అన్నట్టు ఉంటారు. ఇప్పుడు మనం ఆడ ఏదైనా చేసి ఏదైనా లొల్లో ఏదైనా అయిందనుకో అది ఉండదు. అందుకే తాగకుండా మంచి నిమజ్జనం చేసి ఇంటికి వచ్చి ఉండాలని. సో మీరు టెక్సస్ లో జాబ్ చేసేవారు అని విన్నాము. సో ఇప్పుడు ఇంకా స్టిల్ జాబ్ చేస్తున్నారా? అని మీ ప్రొఫెషన్ ఏం చేస్తున్నారు? లేదు, ఇక్కడ వచ్చేసి ఇక్కడ బిజినెస్ పెట్టుకున్నాము. మొత్తానికి ఇక్కడనే ఉంటున్నాము, అక్కడ పోవడం లేదు. అక్కడ పరిస్థితి కూడా బాగాలేదు, ఇక్కడనే చూస్తున్నాం. ఇక్కడే మొత్తం ఇక్కడనే రియల్ ఎస్టేట్ చూస్తున్నారు. ఓకే అండి, మీ సిద్దిక్ గణేష్ ఇప్పటికీ ఇలా 20 ఏళ్ళు పూర్తి అయిన శుభ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎప్పటికీ ఇలాగే మీరు చేస్తూ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की నా పేరు సాయి ప్రధాన్ అన్న. నేను సుద్దిక్ చిన్నప్పటి నుంచి వినాయకుడిని పెడుతున్నాము 20 ఇయర్స్ నుంచి. స్టార్టింగ్ మేము 20 కంటే ఎక్కువనే ఉంది, 25 ఇయర్స్ ఉంటుంది, కానీ మేము కీప్ కౌంటింగ్ అనేది 20 ఉంది. చిన్నప్పుడు ఇద్దరం ఎదురుగా పెట్టుకొని నాది అది నీది అని మాట్లాడుకునే ఉండేది. తర్వాత కలిసి పెట్టి ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. ఇక్కడ లడ్డు తీసుకుంటే చాలా మంచిది ఉందన్న. చాలా మందికి మంచిగా అవుతుంది. లడ్డు మేము ఏంటంటే వేలం వేయము, అందరికి పనిచేస్తాం. ఈ ఇయర్ సెప్టెంబర్ 4th కి నైట్ పనిచేస్తున్నాం అన్న. అంతా మంచిగా కావాలని కోరుతున్నాం. సిద్దిక్ బాయ్ అంటే చాలా ఇష్టం. ఒక 5-6 ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఇది. ఈ యూనిట్ అన్నది మాకు చాలా నచ్చింది. ఈ కాలం పిల్లలు ఎటెటో వెళ్ళిపోతారు, కానీ ఇంతమంది వీళ్ళు కలిసి ఉండడం, సాయి అని ఇవన్నీ మేము టీవీలో చూసినాము. ఈ రోజు వచ్చి చూసి మాకు చాలా మంచిగా అనిపించింది. విఘ్నేశ్వరుడు మీకు ఎప్పుడు ఆశీస్సులతో మీరందరూ ఇట్లాగే కలిసి ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మీ అందరినీ కలవాలని మల్కాజ్గిరి నుంచి వచ్చినాను. నేను కూడా వెళ్ళి ఇంకా కొంతమందికి చెప్తాను, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి దర్శనానికి వస్తారు. ఈ బాయ్ వాళ్ళు ఈ ఫ్రెండ్స్ అందరినీ కలవడానికి వాళ్ళు కూడా ఇష్టపడతారు. నా పేరు శ్రేష్ఠ, నేను ఎదురుగా గలీలో ఉంటాను అనమాట. గణేష్ చతుర్థి అనగానే ఇట్లా ఒక హోస్ ఉంటది నాకు, అరే సిద్దికన్నా పెడతాడు, మా సిద్దికన్నా పెడతాడు అని చెప్పేసి ఇప్పుడు నేను ఫ్రెండ్స్ ని కూడా తెచ్చిన. యాక్చువల్లీ ఒక 5-6 ఇయర్స్ నుంచి చాలా ఫేమస్ అయిపోయింది సిద్దికన్నా అనగానే. ఆగమనం కూడా మేమే చేసినాం అండ్ నిమజ్జనం కూడా సూపర్ చేస్తాం అనమాట. నేను వెళ్లిన రోజు ఈ గణేష మండపానికి చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ సిఎస్ రంగరాజన్ గారు వచ్చారు. స్వామివారిని దర్శించుకుని సిద్దిక్ గణేష్ మండపం నిర్వహిస్తున్న తీరును ఆయన ఎంతగానో ప్రశంసించారు. वही कॉन्सेप्ट को आप कंटिन्यू कर रहे, दैट इज व्हाई वेरी प्राउड ऑफ. ఆస్కార్ అవార్డు విజేత రాహుల్ సిప్లిగంజ్ కూడా ఈ మండపానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ మండపంలో గణేష నవరాత్రులు సెప్టెంబర్ 5 వరకు జరుగుతాయి. 5వ తారీఖు రాత్రి నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి హైదరాబాద్లో మీరు మిస్ అవ్వకుండా చూడాల్సిన గణేష మండపాల్లో ఈ మండపం కూడా యాడ్ చేసుకోండి. 30 అడుగుల గణపతి విగ్రహం చూడడానికి ఎంతో బాగుంటుంది. వినాయకుని శిరస్సు పైన ఉజ్జయిని మహంకాళేశ్వరుని విగ్రహంతో ఎంతో అద్భుతంగా రూపొందించారు స్వామివారి విగ్రహాన్ని. స్వామివారు కనిరెప్పలు వేస్తున్నట్టుగా కనిపించే ఈ విగ్రహం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ విగ్రహం ఉన్న స్ట్రీట్ మొత్తం లైటింగ్ తో అలంకరించారు. ఈ సిద్దిక్ గణపతి మండపంలో ఈ ఏడాది హైలైట్ స్వామివారి లడ్డు. స్వామివారి లడ్డు 786 కిలోలు. హైదరాబాద్లో ఇదే అత్యంత బరువైన లడ్డు. గత ఏడాది 555 కిలోల లడ్డూలు చేయించారు ఈ మండపంలో. సో ఇదండి, మనుషులంతా ఒక్కటే, కులమత భేదాలు లేకుండా అందరూ ఆనందంగా కలిసి ఉండాలని చాటి చెప్పే హైదరాబాద్లోని రామ్నగర్ సిద్దిక్ గణేష్ మండపం గురించి ఒక డీటెయిల్డ్ వ్లాగ్. ముషీరాబాద్ మెట్రో స్టేషన్కి ఈ గణేష మండపం కేవలం 1.5 కిలోమీటర్ మాత్రమే. మీరు క్యాబ్లో రావాలని అనుకుంటే సెర్చ్లో రామ్నగర్ సిద్దిక్ బాయ్ గణేష్ అని టైప్ చేస్తే చాలు. ఇలాంటి యూనిక్ గణేష్ మండపాల గురించి మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే ఈ ఇన్స్పైరింగ్ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.